జీవో నెంబర్ 51 సవరించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పీఎఫ్ ఈఐఎస్ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయం ముందర 2వ రోజు దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు దీక్షా కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో విఫలమైంది. కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాలో 1వ తేదీలోగా డబ్బులు జమ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ జిల్లా కోశాధికారి రవి ఇచ్చోడ, మండల అధ్యక్షులు ఆరేపల్లి ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు దుబ్బాక రాము, మండల కోశాధికార దుబ్బాక ఆశన్న, జెన్నారావు, సాహెబ్రావు, ముక్కరి రాజేశ్వర్ మరియు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి ఇచ్చోడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు 2వ రోజు మరి దీక్షని ఈరోజు చేపట్టడం జరిగింది. ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఇవాళ పెద్ద ఎత్తున మరి 2 రోజుల పాటు ఎంపీడీఓ కార్యాలయం ముందర మరి ధర్నా మరి దీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ కార్మికులు చాలని వేతనాలతోటి తమ కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా భారంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 9,500 రూపాయలు ఒక కుటుంబాన్ని పోషించలేము. ఇవాళ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇవాళ వాళ్ళకు వేతనాలు ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు మరి ఈ యొక్క వేతనాలు ఇచ్చే దాంట్లో చాలా విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమారు సార్లు గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖులోగా వేతనాలు వేస్తామని చెప్పేసి అనేక సార్లు సభలలో మాట్లాడిన పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. గ్రామ పంచాయతీ కార్మికులు గతంలో కరోనా సందర్భంగా గ్రామాల్లో అనేక పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ప్రాణాలను బలంగా పెట్టి ఇవాళ ప్రజలందరికీ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ పేరు మీద ఇవాళ ఆ మల్టీపర్పస్ విధానం వల్ల అనేక పనులు చేపించి ఆ పనులు చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాము, తీసేస్తామని చెప్పేసి బెదిరింపులు కావచ్చు, ఇతర అన్నీ కూడా ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు కోరేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. అందుకని ప్రభుత్వం తక్షణమే వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, చేయకపోతే మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.